అధ్యాయము 30 వచనము. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పంలో నిరాకరించిరి. అయ్యో చూడండి, చాలా మంది బాప్తిజం తీసుకోమంటే నిరాకరిస్తూ ఉన్నారు. నిరాకరించేవాడు దేవుని అధికారానికి ఒప్పుకోవడం లేదు, అంటే దేవుని మాటకు లోబడడం లేదు. దేవుని మాటకు లోబడడం లేదంటే ఎవరికి లోబడుతున్నాడు? చూడండి, యాడికి న్యాయం ఇది? పాపము ఆ నరకానికి తీసుకెళ్లేటువంటి సాతానముకు లోబడ్డం న్యాయమా? పరలోకాన్ని తీసుకెళ్లే యేసయ్యకు లోబడ్డం న్యాయమా? ప్రాణమిచ్చిన యేసు ప్రభుకు లోబడ్డం న్యాయమా? అవమానించి నరకాన్ని తీసుకెళ్లే సైతానికి లోబడ్డం న్యాయం? వీళ్ళు ఒప్పుకోవడంలే, దేవుని అధికారం కిందికి రాకుండా ఉన్నారు. దేవుని వాళ్ళ రక్షించబడ్డావా? పాపాలు ఒప్పుకున్నావా? దేవుని బిడ్డగా మార్చబడ్డావా? అట్లయితే రా దేవుని అధికారానికి. దేవునికి అధికారం కిందకి వచ్చినాడు ఏం చేయాలి? ఇప్పుడు వెంటనే బాప్టిజము తీసుకోవాలి. అది అప్పుడు దేవుని అధికారం కింద ఉన్నట్టు, అప్పుడు దేవునికి నువ్వు లోబడినట్లు, అప్పుడు దేవుని బిడ్డగా పరిపూర్ణతలోకి రాగలుగుతూ ఉన్నావు. రిజిస్టర్ లో నీ పేరు రాయబడింది, అర్థమైందా? అప్పుడు దేవుని బిడ్డ అవుతావు, పరిపూర్ణంగా విధేయత చూపించినప్పుడే. దేవుని వాళ్ళ కనుక ఇన్ని కార్యాలు జరిగినాయి. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తు కలిగిన ఎలాంటి మనస్సు యేసు ప్రభు మనస్సు ఎంత గొప్పదో చూడు. ఆయన మనకు మాది చూపించినాయి. దేవుడిచ్చిన అధికారానికి లోబడి వాళ్ళు ఎవరైనా ఎన్ని బలహీనతలు పొరపాటులోనే మనం చూసుకోకూడదు. దేవునికి చెప్పుకుంటే అయిపోయా, ఏం ప్రభావ సంగతి అంటే నేను చూసుకుంటాను అంటాడు. అవును, దేవునికి తెలీదా? అంటే మనకంటే, అంటే దేవుని కంటే మనకు ఎక్కువ తెలిసినట్టు ప్రవర్తిస్తాం కొన్నిసార్లు కదా. దేవుడి కంటే నాకు ఎక్కువ తెలుసు అనుకుంటాం. ఆయనే ఊరుకున్నాడు, చూద్దాం 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 అంటే మనకు తట్టుకోలేకపోతున్నాం. ఇంకెంతకాలం ఇంకెంతకాలం ఒకసారి ఛాన్స్ ఇస్తే మనమే కొట్టేస్తారు జనాలు. దేవుని ప్లేస్ మనం ఎప్పుడు తీసుకోవాలి. ఆయనే అంత సహించి ఓర్చుకున్నప్పుడు మనం కూడా అట్లా ఓర్చుకోవాలి, సహించాలి. అర్థమైందా? ఒక సహోదరుడు ఉన్నారు మా దగ్గర. ఆయన ఎంత ప్రేమించినానంటే పేదవాడు పాపం. ఆయన 3 కొడుకులు, కనీసం ఛార్జీకి ఉండేది కాదు ఆ దినాల్లో. 3 రూపాయలు ఛార్జీకి ఇచ్చి, పక్కన విలేజ్ 3 రూపాయలు ఛార్జీకి ఇచ్చి పంపించేవాడు. వచ్చినప్పుడల్లా ప్రతి కూడికి భోజనం కష్టంగా ఉండేది. అట్లాంటిది తినేసిన పెద్దోడు, మరి రెండో వాడు కొంచెం బాగుంటాడు. అన్న ఫెయిల్ అయినాడంటే, ఫెయిల్ అయినా చదువుతామని మా బ్రదర్ ఇన్ హైదరాబాద్ లో కాంట్రాక్టర్, పెయింట్ కాంట్రాక్టర్. బాబు నువ్వు ప్రసాద్ ఈ పిల్లలు నేను చూసుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి. మా చెల్లికి అన్న తప్పకుండా అన్న దైవజనుడు నువ్వు చెప్తే ఇద్దామని. దేవుడి కృప బట్టి మా ఇంట్లో అన్న మా అమ్మ కూడా దైవజనులాగానే ట్రీట్ చేస్తుంది. కానీ నా కొడుకని మధు అని కూడా అనదు. మధు అనమ్మ అంటానే, అయ్యా అట్టనయ్యా నువ్వు షాపు. మా చెల్లెల్ని కూడా దైవజనులాగా చూస్తారు. నేను ఫోన్ చేసిన, సరేనా ఆ పిల్లల్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుని పెయింటింగ్ నేర్పించేసినారు. వాడు బికేమ్ ఏ కాంట్రాక్టర్ అయినాడు. రెండో వాడు పోయిన తర్వాత రెండోవాడు నువ్వు ఊరికెందుకుంటావు అట్లా. మూడో వాడికి కూడా చెప్పినా నువ్వు ఏదో ఒకటి అట్లా ఫుల్ ఫ్లెడ్జ్ అయినాడు. దేవుని నా బిడ్డలు కాబట్టి నేను చేసిన. అయితే ఆ మనిషిలోనే దూరినాడు. ఎవరో దూరి ఒకరోజు కఠిన మందిరాన్ని సంఘం వరకు కూల్చాలని చూసా. అయ్యో బాబు చూడండి ఇట్లా ఆధిపత్యం, అధికారం. మౌనంగా 5 days ఫాస్టింగ్ ఉన్నానండి. కేవలం మంచినీళ్లు మజ్జిగ తప్ప ఏం తీసుకోవాలి. ఎందుకు ఎన్నిట్లు పెట్టావు? నాకు నువ్వు అనుమతించండి ఇవన్నీ జరుగుతాయా అని కేసు ఆయన మీద వేసిన. మనమైతే మనిషి మీద వేస్తారు, నేను అయితే ఎవరి మీద వేసిన తెలుసా? నీ అనుమతి లేకుండా ఇది జరగదు. ఏం సంగతి చెప్పు. ఇంకా ఉండమంటా, ఉపవాసం ఉంటా. బీపీ పేషెంట్, 5 రోజుల కంటే ఎక్కువ చచ్చిపోతానే. చచ్చిపోయినా నీకే, బతికినా నీకే, నాకేమో. ఆయన మీద వేసేసిన. 5 days ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత అద్భుతంగా ఒక్కొక్కరి చెయ్యామే మధ్యలో
అబ్బా లేదన్నా లాస్ట్కి ఆయన వచ్చాను లేదన్నా అందరూ ఏదో చెప్పినా అట్టనా పోయమ్మా వద్దన్నా ఆయన కూడా భయపడాడు. అమ్మ దేవస్థానం మందిరానికి ఏం లేదు. ఇక అప్పుడప్పుడు వాళ్ళకి వీళ్ళకి చెప్తానే వస్తున్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, నా సువార్త ముందు పెట్టి నన్ను గురించి ఎడగా వాళ్ళంతా వచ్చి చూడన్నా ఇట్ అంటాడు. మళ్ళా సండే అయితేనే రాయా బలవంచు అంట. ఏంటన్నా నువ్వు నాకు అర్థం కాదంటారా వీళ్ళందరూ. ఏమన్నా నీ గురించి ఇంత చెడు చెప్తే మళ్ళీ ఆయన బలవంతం అంటే దేవుడే ఓర్చుకున్నాడు నేను కూడా ఓర్చుకుంటా. ఇదేంది ఆయన ఇది ఎక్కడి ప్రేమ ఇదేంది కథ వామో ఇదే క్రీస్తు కలిగిన 6-7 సంవత్సరాలు అయిపోయింది టార్గెట్. ఎంత ఓర్చుకున్నాను కదా ఎంత ఓర్చుకున్నాను. ఇక ఆయన చెప్పేసి ఏం ప్రభావ కేసు ముదిరిపోతాను చూసుకుని ఇష్టం. అక్కడ 4 రోజులు కనపడలే. టక్కన ఫోన్ వచ్చాయి. అన్నా అడుగు ఏమో వేసాలి కాలు చేయి పడిపోయారు. ఎక్కడున్నావు పొలా హాస్పిటల్లో నువ్వు అర్జెంటుగా రా అన్నా. వేగంగా కారు వేసుకున్నా నా కొడుకు డ్రైవింగ్ చేసుకున్నా నా భార్య నేను వెళ్ళిపోతా. అన్నడి అన్నని పిలుచు ముందు అన్నని పిలుచు నా భార్య ముందు నా కొడుకు ముందు కారు పార్కింగ్ పక్కన పెట్టి వస్తాను. అన్నడి పట్టుకున్నాడు. ఈ చేయి కాదు ఈ చదువు పట్టుకున్నాడు. అన్నా క్షమించవా నన్ను క్షమించానా లేదు నేను నా కుమారుడు ఇప్పుడు క్షమించినా నన్ను ఇప్పుడు క్షమించినా నన్ను క్షమించు నేను ఎంతో బాధ పెట్టినా అవమానించి నన్ను ఎడుతా అన్నాడు. హాస్పిటల్లో పేషెంట్లంతా ఇంత పశ్చాత్తాపడుతున్నావు తప్పకుండా దేవుని స్వస్థత ఇస్తాడు అని వెంటనే నా దగ్గర ఒలివాయిల్ వాటర్ తీసుకుని ప్రార్థన చేసి ప్రభు స్వస్థపరచాలి. చూసా ఇక్కడ ఎలా అయిపోయింది అద్భుతంగా. ఇప్పుడు నడిచి వస్తున్నాం అండి. నడిచి వస్తానా సాక్ష్యం చెప్తా. సరే చెప్పు. సాక్ష్యం నిలబడినాడు 1/2 అవర్. నాలాగా మీరు ఎవరు నష్టపోవద్దు. దైవజనుడు చెప్పినట్టేనండి. దేవుడు ఇచ్చిన అధికారానికి లోబడిందని ఏడుస్తున్నాడు లోబడి ఇలాగా అనుభవం చెప్తున్నాడు. దేవుడు అనుమతించినాడు. మనం చూడకూడదు వారి బలహీనతల పొరపాట్లు. ఎప్పుడు ఏమి చేయాలనో ఆయనకి తెలుసు. ఆయనకే బోధించుటోళ్ళు మనం కదా. కొంతమంది ప్రార్థనలో చెప్తుంటారు ప్రభా నువ్వు ఇట్లా చేయి ప్రభా నువ్వు ఇట్లా చేయి ప్రభా నువ్వు ఏదో ఒకటి చేయి ప్రభా. ఆయనకే ఎవరికి వీళ్ళకి కక్ష తట్టుకోలేక కొంతమంది ప్రార్థనలో కొడుతుంటారు. దేవునితో మాట్లాడి కూడా తెలియకపోతే ఎట్లా. గుర్తుపెట్టు పగ తీర్చుకోరుట నా పని అన్నాడు దేవుడు, నీ పని కాదు. కనుక యేసు ప్రభువు యొక్క మనస్సు మనం అందరం కూడా కలిగి ఉంటాం. యేసు ప్రభు మనస్సు ఎలాంటిది చూడండి. ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఒకవేళ బైబిల్ స్టడీలో అప్పుడప్పుడు చూద్దాం. సమయభావాన్ని బట్టి మనకు తెలిసిందే. ఇటీవల మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడే కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధమాయెను. యేసు ప్రభు యొక్క ప్రేమ, ప్రభు మనసు చూడండి ఎట్లా. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేస్తావు. ఎందుకన్నాడంటే నన్ను ఇష్టపడే వ్యక్తి ఎవరు ఈ లోకంలో లేరు. నా జీవితం నా దేహము అంతా కృష్ణతో ఉంది. నా భార్య, నా పిల్లలు, నా ఊరి వారు, నా అన్నదమ్ములు అందరూ నన్ను వెలివేసినారు. ప్రభు అన్నాడు నాకు ఇష్టమే. పిల్లరా ప్రభు మనసు ఎలాంటిదంటే ఎవరు ఇష్టపడకపోయినా ఇష్టపడే మనసు ప్రభువుది. నీ మనసు ఎట్లాంటిది? నేను ఎవరిని ఇష్టపడితే వాళ్ళని బాగా ఇష్టపడతా. నీకు భోజనం బిర్యానీ పెడితే వాళ్ళకి బిర్యానీ పెడతా. నీ మేము పట్టించుకోకపోతే నువ్వు ప్లీజ్ లాడు కూడా చెప్పనబోతుంటావు. మన ప్రేమను కొలవచ్చు, కానీ యేసయ్య ప్రేమను మనము కొలవలేము. నువ్వు ఎవరినైనా ద్వేషిస్తున్నావా? ఎవరితోనో మాట్లాడకుండా ఉన్నావా? ఎవరికైనా దూరంగా ఉన్నావా?
అంటే అర్థం తెలుసా? ప్రభు మనస్సు నీలో లేదు. ఎవరైనా ద్వేషిస్తున్నా, ఎవరికైనా ప్రేజలా చెప్పకుండా ఉన్నా, ఎవరితోనో మాట్లాడుకోకుండా, కనీసం నీ భార్యతో మాట్లాడకుండా ఉన్నావా? నీ భర్తతో మాట్లాడకుండా ఉన్నావా? అట్లయితే ప్రభు నీలో లేడమ్మా. ప్రభు క్షమించని పాపము లేదు, ప్రభు క్షమించని పాపము లేదు, ప్రభు క్షమించని పాపి లేదు. ప్రభు అన్నాడు, నా ఎద్దకు వచ్చు అని ఎంత మాత్రమో. ఎలాంటి ప్రేమ యేసు ప్రభు, చూసావా? అవునమ్మా, ఈ యేసు ప్రభు లేకనే అనేక కుటుంబాల కలవరాలు, కన్నీరు, భార్యకు సాట, భర్తకు సాట, పిల్లలకు సాట, కుటుంబాలకు సాట, నలిగిపోతూ ఉన్నారు. క్రైస్తవులే, ప్రభుని ఎరిగిన వాళ్ళే, పాటలు పాడేవారే, ప్రార్థన చేసేవారే, వాక్యం చెప్పేవాళ్ళే సాతాను చేతిలో బంధించబడి నలిగిపోతున్నాయి కుటుంబాలు. కారణం ఏంటంటే ప్రభు లేక, ప్రభు మనస్సు లేక. సహోదరి సహోదరు, ప్రభు మనస్సు చూడండి, ఎలాంటి వ్యక్తినైనా ప్రేమిస్తున్నాడు, ఎలాంటి వ్యక్తినైనా ఇష్టపడుతున్నాడు, ఎలాంటి వ్యక్తినైనా ఆయన హక్కును చేర్చుకుంటున్నాడు. అదేంటి ప్రభు మనసు. ఎలాంటి వ్యక్తిని. నేను వరంగల్లో ఉన్నప్పుడు కేశవరెడ్డి అని ఆయన భార్య ఇద్దరు వచ్చినారు, అవనస్ వచ్చి చర్చ అయిపోయిన తర్వాత వందనాలండి, ఎవరు మీరు? నా పేరు కేశవరెడ్డి, పలానా ఊరు. ఏం సార్? అయ్యా, మేము ఎయిడ్స్ రోగంతో ఉన్నాం, మా ఊళ్ళో అందరూ ద్వేషిస్తూ ఉన్నారు, కనీసం నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభు ప్రేమను గురించి విని వచ్చినాము అని అంటేనే ఇంటనే కేశవరెడ్డిని కలుసుకున్నాను, గోని ఏడ్చినాను. అయ్యా, ఏసే ప్రేమ ఇలాంటిదా? నిజంగా ప్రభు ప్రేమ ఇలాంటిది, మా ఇంటికి వచ్చి భోజనం చేస్తావా అన్నాడు. ఎంతమంది రావాలి చెప్పన్నా? 10 మంది రండి. 10 మంది కాదు, 15 మంది వస్తాం. అందరూ పోయి ఆ ఊళ్ళో సువార్త చేసి ఆయన వండింది ప్రార్థన చేసి భోజనం చూసినాం. ఏం అద్భుతం అంటే సంతోషం అయిపోయింది. వీళ్ళారా, డాక్టర్లు చెప్పాడు 6 నెలల కంటే ఎక్కువ బతకమని చెప్పినాడు. 3rd స్టేజ్, లాస్ట్ స్టేజ్ అన్నాడు. అద్భుతం తెలుసా, 10 సంవత్సరాలు బతికాడు బ్యాప్టిజం తీసుకున్నాక. 10 years. ఇప్పటికైనా భార్య బ్రతికే ఉంది. కొడుకు ఇప్పుడు అప్పుడు 4 years అబ్బా, ఇప్పుడు వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాం హైదరాబాద్ లో. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడతారు. మేము పార్టీ తల్లిదండ్రులం కదా, ఆమె మాట్లాడుతూ ఉంటారు. సపోర్ట్ వీళ్ళరా, ఈ దినాల్లో ఎందుకు కుటుంబాలు ఇట్లయిపోతుందంటే ప్రభు ప్రేమ లేకని. నువ్వు ప్రేమిస్తేనే ప్రేమ. నో నో, ఎదుటి వ్యక్తి ప్రేమించకపోయినా ప్రేమించే మనసు ఎవరిది? శత్రువుని ప్రేమించే మనసు ఎవరిది? ఎలాంటి మనసు యేసుప్రభుది అంటే, నిజంగా ఈ రాత్రి అంతా మనం ధ్యానం చేస్తా అంటే కళ్ళకు నీళ్లు కారిపోతాయి. మనం గెత్సెమనే తోటలో ప్రార్థనలో ఉన్నాడు. ప్రాణం మరణమగుడంత దుఃఖముతో ఉంది అన్నాడు పాపం యేసుప్రభు. శిలువకు సిద్ధపడతా ఉన్నాడు. టపా టపా సౌండ్స్ వచ్చా. ఎవరు? సైనికులు. ఒక్కసారి వచ్చినాడు, యూదా వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, అయిపోయా. వెంటనే పట్టుకున్నారు. పట్టుకుంటున్నా పక్కన మన స్నేహితుడు ఉన్నాడు. ఎవరు? పీటర్. నా ప్రభుని పట్టుకుంటున్నాను. ఏం కత్తి ఈయన దగ్గర లేదు. వాళ్ళు సైనికులు, వాళ్ళ దగ్గర కత్తి సరం తీసి వేసేసాడు. మెడ మీద పడవలసింది. ఎక్కడ పడింది? చెవి మీద పడితే టక్క దిగిపోతుంది. అదే మనం పక్కలో ఉంటే ఏమని తెలుసా? ఏదన్నా శబాష్ అని. కానీ యేసుప్రభు అక్కడ ఉండేది ఏమన్నా తెలుసా? కత్తి పట్టినవాడు కట్టిపోతాడు నాయన అన్నాడు మెల్లగా. అంతేనా? ఆ చెవి తీసి మళ్ళా అతనికి తన శత్రువుకు గాయం కలగడం యేసుప్రభుకి ఇష్టం. తనను బాధించేవానికి రక్తం కారడము యేసుప్రభుకు ఇష్టం లేదు. నేను ఎవరైనా ఏదో అనిపోయినాయి యాక్సిడెంట్ అనుకో, చూసావా నా పక్షంగా దేవుడు ఎంత అద్భుతం చేశాడు. తిట్టినాడు, పోయినాడు, యాక్సిడెంట్ అయింది. చూసినాక లవ్ ఫీచ్ పెట్టేస్తాం అందరికి. నీళ్ళు ప్రభు లేదు. నీళ్ళు ప్రభుని చూపించు, ప్రపంచాన్ని విన్ చేయొచ్చు. అవును,
చాలా ప్రాముఖ్యం. సమయ భావన ముగింపులోకి వద్దాం. 12వ అధ్యాయం. మీరు కూడా నోట్స్ రాసుకోండి, ధ్యానం చేయండి, నాతో కూడా షేర్ చేసుకోవచ్చు. 12వ అధ్యాయం హెబ్రీ 12:1-2 వచ్చినారు. హెబ్రీ 12:1-2 వచ్చినారు. ఇంత గొప్ప సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు గత్తయు దాన్ని కొనసాగించే వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. కాబట్టి ఇక్కడ తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఏం చేశాడట? నో అవమానము సిలువను ఆల్రెడీ మొదటి రోజు చూసినాను. ఇప్పుడు సమయం పాటు కొంచెం మాట్లాడాలి. యేసుప్రభు ఎదుట ఉంచబడిన ఆనందం ఒక కప్పు ఉంది. ఆ కప్పును సంపాదించుకోవడానికి ప్రభు ఏం చేశాడంటే అవమానం నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. యేసుప్రభు ఎదుట ఉంచబడిన కప్పు ఎవరు? గాడ్, మనమే. మన కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. అయితే ఇప్పుడు మీ ఎదురు ఒక కప్పు ఉంది. భర్తకేమో భార్య ఒక కప్పు, భార్యకేమో భర్త ఒక కప్పు, తల్లిదండ్రులకేమో పిల్లలు ఒక కప్పు, విశ్వాసులకేమో కోయిటే ఒక కప్పు. మన ఎదురు ఒక కప్పు ఉంది. ఆ కప్పును మనం సంపాదించుకోవాలంటే అవమానము సిలువను సహించాలి. ప్రభు మనస్సు చూసావా? ప్రభు మనస్సు. నిన్ను నన్ను సంపాదించడం ఎంత ప్రయాసపడ్డాడు. నీ భార్యను సంపాదించుకోలేకపోతే ఎట్లా? నీ పిల్లల్ని సంపాదించుకోలేకపోతే ఎట్లా? నీ భర్తని సంపాదించుకోలేకపోతే ఎట్లా? ఇంట్లో ఉన్న ఆత్మను పోగొట్టి వీధిలో ఉన్న ఆత్మను తెస్తావా? ఎంత విచారకరమైన. ఇంట్లో ఉన్న పక్కన పారేస్తారు, ఏడేడో సుమారు చెప్తారు. వారికి ఇంట్లో సంగతి ఏంది? అందుకే ప్రభు ఏమన్నాడంటే మొట్టమొదటి వి మస్ట్ హ్యావ్ టెస్టిమోనీ యెరూషలేములో, ఆ తర్వాత యూదయలో, ఆ తర్వాత సమరయలో, ఆ తర్వాత భూదిగంతాలకు ముందు ఇంట్లో టెస్టిమోనీ ఉండాలి. నా భార్యకు సేవ అంటే ఇష్టం లేదండి, ఒప్పుకోదా. ఎందుకంటే కష్టాలు ఎందుకు? మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నా, ఒక కొడుకు బాగా చదివించుకున్నాం. ఎవరెవరు చెప్పింది? మీ దగ్గరికి వచ్చిన తిమోతి గారు, గాడ్స్ ఫ్రెండ్, మాకు ఆత్మీయ తండ్రి. ఆయన చెప్పినాడు, విజయమ్మ ఆయన పిలుపున్నాను. అనంతపురం విక్టర్ డేవిడ్ గారు, ఎంతోమంది సేవకులు, పెద్ద పెద్ద సేవకులు ఆయన చెప్తూ వచ్చినారు. కౌన్సిల్ ఇస్తే ఏమంటది? ఆయనతో మాట్లాడితే నాతో మాట్లాడితే వస్తే బాగుంటది. ఏం చేయాలా? బైబిల్ చూస్తే మనకు ఆధారం కూడా దొరుకుతుంది. నా నిమిత్తం భార్యనైనా పిల్లలైనా విడిచిపెడితేనే అంటే హంగే విడిచిపెట్టమనే. ఇదే శాంతి దొరికింది అనుకునేటోళ్ళు ఉన్నారు. శాంతి దొరికింది విడిచిపెట్టమని అట్లే బాగుంటారు. అంతా రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. నా ఉద్దేశం మీద నా భార్యనే నేను సంపాదించుకోలేదు, బయట ఎట్లా? ఎన్నో పరీక్షలు కూడా ఉద్దండునే నేను చాలా కోపించిన. అప్పుడు కూడా లాస్ట్ మూమెంట్ లో ఎప్పుడు పోతే ఆయన జీటి గారు తిట్టి పంపించారు. 2 సార్లు పోయినా తిట్టి పంపించారు. వాళ్ళు ఏమో తిట్టి పంపించి మేము సేవ వద్దనే, నాకేమో నెమ్మది లేదు ఉద్యోగంలో, ఎట్లా చేయాలి ఇప్పుడు అని. అప్పుడు కూడా ఒక 3 days ఫాస్టింగ్ లో లాస్ట్ ఈ 3 రోజుల లోపల నా భార్య నన్ను సేవ పోవని చెప్పాలి, అప్పుడు వస్తా. లేకుంటే ఎవరిని చేసుకోపోండి. ఎవరికి? దేవుడికి. మాకెవరుండరే, ఆయనకు మాకే వారు. అంతే. 2వ రోజు రాత్రి ప్రార్థనలో ఉన్న గదిలో లేచి వచ్చిన, అయ్యా స్వరం వినపడుతుంది, నాకు భయమేస్తుంది, పోదాం సేవక ఇప్పుడా ఊరిగా పడకపో, లేదా నీకు దారిన పెడతా, నీ కాలు మొక్కుతా, సేవకం పోయా. అమ్మో సేవకు నేరాను పో, రివర్స్ లేదయ్యా దేవుడు మాట్లాడినాడు, పోదాంపా, ఏడుస్తా పా. సరే ఇదో రాస్తాను లెటర్, అప్పుడే ఉద్యోగం ముద్దు పెడతామని. చూడు మళ్ళా సేవ పోయినాక నువ్వు రమ్మంటే విషయాన్ని నా మీద కొట్టలు పెట్టావు. లేదు ఆమె ఉచితలు రాసిన లెటర్ ఆమె, ఎందుకంటే ఆమె చెప్పినట్టు కదా. పొద్దున్నే జీటీ మీద హైదరాబాద్ నుండి ఫోన్ వచ్చి ఆల్రెడీ చెప్పినాడు, డే టు టైం నువ్వు ఎప్పుడు బయటకు వస్తున్నావో దేవుడు ముందుగా చెప్పినాడు. నాకు సేవకు వచ్చే టైం ఉంది. జీటీ మీద డైరెక్ట్ మా ఇంటికి ఫోన్ చేసినాడు. ఇది ప్రపంచంలో ఎన్నో వింతో ఏమో నాకు ఇది. ఎన్ని వేల లక్షల్లో ఉన్నారు జనం. అప్పటికే
15 years క్రితం. మధు బ్రదర్ అర్జెంట్గా పంపించమన్నాడు. చూసుకో సంగతి నాకు ఆనందం అవుతలేదు. ఈమె చెప్పి ఆయన అన్ని డోర్స్ ఓపెన్ అయ్యా. ఎప్పుడు దేవుని అధికారానికి లోపడతామో దేవుడి ద్వారాలు తెలిసేసాను. ఇంట్లో ఉన్న ఒక ఆత్మగురు 10 ఏళ్లు నేను సేవకు ఆలస్యం చేసిన అంటే ఆలోచన చేయండి. అది తిరిగి మన ఎదుట ఉంచబడిన కప్పు ఆనందం, దాన్ని సంపాదించడం అవమానం, నిర్లక్ష్యపడాలి సిలువను. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వీబీఎస్ జరుగుతా ఉంది. మరి ఫిబ్రవరి సిస్టర్స్ వచ్చినారు, క్లాస్ తీసుకున్నారు. చివరిలో అనౌన్స్మెంట్, మీకు ఏదైనా అనుమానం ఉంటే ఆంటీ గారు ఉన్నారు, మీరు అడిగి తెలుసుకోవచ్చు. అంతే ఒక సిస్టర్ ఫైర్ అయిపోయింది. ఫైల్ తీసుకుంది, నేరుగా కూర్చోండి. నేను ఆ ఫైల్ తీసుకుని ఢమాన్ ఆడేసేసి వెళ్ళిపోయింది. ఏడ్చుకుంటా పోయింది. నాకు అర్థం కాలేదు, ఇందులో బాంబు పడింది ఆయన అనుకున్నాడు. వెళ్ళిపోయింది ఏడ్చుకుంటా. ఆయన భర్త ఏం బాబు నాకు కూడా తెలియదు అని. సరే ఇద్దరు వెళ్ళిపోయినారు. వీపీఎల్ జరుగుతుంది. ఆమె క్లాస్ ఇస్తే ఆమె బుక్ ఆడ వాళ్ళసి వెళ్ళిపోయి ఏం జరిగింది నాయన అంటుంది. ఇప్పుడు వదిలిపెట్టిన ఆయన అని కొంచెంసేపు నాకు నేను మా ట్రైనింగ్ కాల్సి ఎదురుకున్నాను. ఏమ్మా మీరే అమ్మా నేనా ఏమైందమ్మా అంతమంది ముందర తెలుసుకోమంటావా, మాకు ఎంత అనుభవం ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని. అట్లనమ్మా, అంతేకాదు మాకు నువ్వు ప్రెసిడెంట్ చెప్పలే, మమ్మల్ని పట్టించుకోలే, మా గురించి ప్రార్థన చేయాలి. 1/2 hour స్పెషల్ క్లాస్ పెట్టారు. ఇక నా మీదే వాళ్ళు చెప్తా అంటే అన్ని వినేసిన. మా మీరు చెప్పిందంతా కరెక్టే, నన్ను క్షమించండి. లాస్ట్ మాట, నన్ను క్షమించండి. పరిచయం నో మేము రాంబో సరే మీకు క్షమాపణ అయినా కూడా ఇంకా మీరు చేయకపోతే నేనేం చేయలేనమ్మా అని దీనంగా వచ్చిన. ఇంకా పరిచయం అడిగిపోయింది. ప్రభా బిడ్డలు ఉన్నాను. సండే వచ్చింది. సండే వస్తేనే భయం వల్ల ఏంది నేను వాకింగ్ చెప్పినా నా గురించి చెప్పినా ఉంటది అని 2 నెలలు వాకింగ్ చెప్పాను నేను. సండేస్ 2 months సండేస్ వాకింగ్ చెప్ప కూర్చొని వేరే వాళ్ళతో చెప్పిస్తాను. ఎందుకు ఆ 2 కప్స్ నేను విన్ కావాలి. ఇది క్రీస్తు కలిగిన మనసు. ఆ 2 ఆత్మలను సంపాదించాలి. ప్రభు స్టార్ట్ చేశాడు వర్క్. దాదాపు 10 నెలలు అయిపోయింది. అప్పుడప్పుడు ఇంటికి పోవడం, ప్రార్థన జాగ్రత్తగా రావడం. ఏం చెప్పిన మనం నాకు చెప్తా అంటారు భయం. ఒక ఆత్మను సంపాదించాలంటే సామాన్యమైన పని కాదు. ఎంతో ఓర్పు సహనం అవసరం, ఎంతో దీనత్వం అవసరం, ఎంతో క్రైమ్ చెల్లించాలి. యేసుప్రభు చెల్లించాలంటే నువ్వు కూడా చెల్లించాలి, నేను కూడా చెల్లించాలి. 10 నెలలు అయిపోయింది. ఒకరోజు నా 2 చేతులు పనిచేయడం లేదా, పిల్లోని పట్టుకుంటే పిల్లోడు జారిపోతున్నాడు, సబ్బు పట్టుకుంటే సబ్బు జారిపోతుంది, పెన్ను పట్టుకుంటే పెన్ను జారిపోతాను. ఏడ్చుకుంటా వచ్చాను. వెంటనే వెళ్ళి ఉపవాసంతో సంఘంతో ప్రార్థిస్తాను. 1 వారానికి కొంచెం హీలింగ్ అయింది. మళ్ళా 2వ వారం ప్రార్థన చేస్తాను. 2 చేతులు బాగా పనిచేయడం. అప్పుడు వచ్చినా దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నాడా? మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? మారు మోసిపోతావా నేను చంపమంటావా, మారు మోసిపోతావా నేను చంపమంటావా, ఇదే రెఫరెన్స్ చూపించిందండి. వచ్చిందమ్మా అయితే ఎప్పుడు నువ్వు మాట్లాడుతున్నా నేను చెప్పాను. ఏ రోజు బుక్ బారేసిపోయినావు ఆ రోజు మాట్లాడు. అవునన్నా ఇద్దరు బోరు నేర్చిన. లేదు నా బిడ్డలు మీరు క్షమించినారు. లేదన్నా మా తండ్రి గారు నేను బాధ పెట్టాను. అయిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇటీవలనే పెద్ద డిన్నర్ ఇచ్చినారు, వెళ్ళిపోతున్నారు. సాక్షి చెప్పమంటే అనవసరంగా నేను అన్నా నా తండ్రిని నేను ఇచ్చిపెట్టిపోతున్నా అని ఇద్దరు బోర్నే ఏడ్చిన. ఏం చెప్తున్నాను? క్రీస్తు కలిగిన ఈ మనస్సు నమ్ముకోవడం గొప్ప సంగతి కాదు. యేసుప్రభు యొక్క అడుగుజాడల్లో రావాలి. కొంచెమన్నా ప్రభుని చూపించాలి. అంత దూరం నుండి తూర్పు దేశ జ్ఞానులు ఎందుకు వచ్చినారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు మేము అని చూడాలా. కోయిట్లో ఉన్న ప్రజలకు కావాల్సింది యేసుప్రభు. నువ్వు నేను కాదు. నీ జీవితంలో యేసుప్రభు చూపించు. నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు భూలోకంలో పరలోకం అనుభవిస్తావు. ఇంకా నీ జీవితం మార్చుకోలేదా? బైబిల్ చెబుతుంది ఎన్నిసార్లు గద్దించినా లోబడినవాడు మరి తిరిగి లేకుండా ఏ సాధనమైనా వాడొచ్చు. దేవుడు గుర్తుపెట్టుకో. ఒకటే అనుకో,
ఏ సాధనమైన దేవుడు వాడుకుంటాడు నిన్ను దర్శించాడు. లోబడు, విధేయత చూపించు. అర్థమైందా? బైబిల్ చెబుతుంది పాపం వలన వచ్చు జీతము మరణము. ఎన్ని సాధనాలు వాడతాడు దేవుడు. కడపలో నేను నిన్నప్పుడు తల్లి వచ్చన్నా అని చెప్పన్నా అనేది ఆ తల్లి బాధ తట్టుకోలేక ఎప్పుడు పోయారు, మన పేరు ఓవేరు పోయి ఇప్పుడు నాయనైనా వస్తలే అంకులు అంటాడు. రాడు. సంవత్సరం అంటే కనీసం 50 పర్యాలు పోయిన వాళ్ళ ఇంటికి. సమయం వచ్చింది. లారీ డ్రైవర్ గా ఉండేవాడు, నంద్యాలలో వస్తా ఉన్నాడు. పెద్ద మేజర్ యాక్సిడెంట్, చెట్టు కొట్టేసినాడు, కుడి కాలు తెగి అక్కడెక్కడ పడిపోయింది. ఫోన్ చేశాడు గవర్నమెంట్ హాస్పిటల్ కడపలో. అన్నా మదన్నా ఎక్కడున్నావు? ఏదైనా ఏమైంది? ఓబేద్ అన్నా త్వరగా నా హాస్పిటల్లో ఉన్నాను. వస్తే అప్పటికే కుట్లేసి పెట్టినారు, రక్తం కారుతా ఆ ముక్క తీసేసినారు. కాలు చూడన్నా నా కాలు, చూడదు నా కాలు. నువ్వు ఇన్నిసార్లు వచ్చినా నేను లోబడికి ఎంత పని చేసుకున్నా. లోబడిని పిల్లలకు శ్రమ గుర్తుపెట్టుకో. ఏదో ఒక మనుషుడు ఇండియా నుండి వచ్చి మాట్లాడుతాం అనుకోకు. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చినాడు. ఇంకా నువ్వు లోబడకపోతే ఎట్లా? యేసుప్రభు ఏడ్చింది 3 పర్యాయాలు. నంబర్ 1 ఎక్కడ యేసుప్రభు ఏడ్చినా అంటే యేసుప్రభు ఏడ్చింది ఆ యెరూషలేము పట్టణం దగ్గరికి వచ్చి, యెరూషలేమా నీవు ఈ దినమైన సమాధాన సంబంధ సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు. దాని జరిగే ఉపద్రవాన్ని చూసి ఏడ్చినాడు యేసుప్రభు. మారు మనసు పొందని ఆ పట్టణాల గురించి ఏడ్చినాడు. ఎంతకాలం యేసుప్రభుని ఏడిపిస్తారు? నీ కొరకు చనిపోయి లేచినాడు. నీకు నెమ్మది లేదు, ప్రభు కూడా నెమ్మది. ఆయన అన్నాడు భూలోకంలో ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషము. పిల్లారా కనుక తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకో, మోకాళ్ళ మీదకి రండి, కళ్ళు మూసుకోండి. లోపల బయట ఎక్కడున్నా సరే కళ్ళు మంచి కళ్ళు మూసుకో. ప్రభు చూడు, ప్రభు ప్రేమను ఒకసారి ధ్యానించు. సిలువాపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేతో అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించును. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువునికై నిలుచుందెను. గొప్ప రక్షణ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. రాత్రి కాలంలో ఎవరైనా సరే ప్రభు వైపు చూడు. ఇలా మారు మనసు పొందకపోతే ఇప్పుడే పొందు. నీ జీవితం ప్రభుకి ఇవ్వకపోతే ఇప్పుడే ఇయ్యి. ఎంతకాలం దేవుడికి ఇష్టం లేకుండా జీవిస్తాం? ఎంతకాలం పాపంలో జీవిస్తాం? వద్దు. ఇప్పటికే ఎంతో నష్టపోయినా, ఎన్నో అవమానాలు ఉన్నా, ఎంతో కృంగిపోయినా సహోదరి సహోదరుడు, ఇప్పుడే ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడినప్పుడు లోపల ప్రభా నిజంగా ఈ ప్రభుని దూరం చేసుకొని నా జీవితంలో ఎన్ని నష్టపరుచుకుంటూ ఉన్నాను, ఎంత మందిని కోల్పోతున్నాను, ఎంత నష్టపోయాను, అయినా నాతో మాట్లాడుతున్నాను. దావీదు జీవితంలో అన్ని కోల్పోయినాడు, కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు డేవిడ్ రికవర్డ్ అన్ని పొందినాడు. భూమి మీద ఉండగానే నువ్వు అన్ని పొందుకోవాలి. ఈ లోక యాత్ర ముగించిన తర్వాత నువ్వేం పొందలేవు. నువ్వు పోగొట్టుకున్న భార్య, నువ్వు భర్త, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, నీ చుట్టూన్న ఆత్మలు ఏదైతే పోగొట్టుకున్నావో నిన్ను నీవు నష్టపరుచుకుంటూ ఉన్నావు. సహోదరి సహోదరు, తీర్మానం చేసుకో. ఒకవేళ ప్రభువుకు నీ జీవితాన్ని ఇవ్వడానికి తీర్మానం చేసుకుంటున్నావా? పశ్చాత్తాపడి పాపంలో ఒప్పుకో, విడిచిపెట్టు. ఒకవేళ ప్రభుని ఎరిగి కూడా ఈ మనస్సు లేక నష్టపోయినావా, కోల్పోయినావా, దుఃఖంలో ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, పగిలిపోయి ఉన్నావా, వేదనలో ఉన్నావా, విచారంలో ఉన్నావా? అయ్యో ఎంత నష్టపోయింది, ఓర్చుకోండి ఎంత బాగుండేది, సహించింది ఎంత బాగుండేది.
అయ్యో ఎంత నష్టపోయాను. ఇప్పుడు నాకు డబ్బాలు తప్ప ఎవరు లేరయ్యా. కోల్పోయిన స్థితి, నీ మనసు లేక, నీకు లోబడక, నీ అధికారం నీకు రాక ఎన్ని నష్టపోయాను. ప్రభా క్షమించు, రక్తంతో కడిగి శుద్ధి చేయి, అప్పగించుకో. ఆ రీతికి ఎవరైనా అప్పగించుకుంటూ ఉంటే, ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే తీర్మానం చేసుకో. మొట్టమొదట బయట కూర్చున్న సహోదరులు ఎవరైనా ఒకరు బిగ్గరగా ప్రార్థన చేయండి. చెప్పండి వాక్యం కొరకు. గల ప్రభు నిన్ను దర్శించింటే ప్రభుకు అప్పగించుకుంటూ 2 మాటలు ప్రార్థన చేయండి. రెండవదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, రాత్రి కాల సమయంలో ప్రభా నీ దాసుల ద్వారా తండ్రి మాతో మాట్లాడిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, అనేక సార్లు మీ మాటను వినక నాయన తొట్టిల్లిన వారం తండ్రి, అనేక సార్లు మీకు ఆయాసకరంగా జీవించిన వారు, మీ యొక్క అధికారం కిందికి రాని వారముగా ఉంటున్నాం తండ్రి. ప్రభా మీరు శిలువను సహించిన దేవుడు తండ్రి. ప్రభా ఇంత గొప్ప దేవుడు తండ్రి, ఇంత గొప్ప దేవుడిని ప్రభా నిర్లక్ష్యం చేసిన తండ్రి ఉంటున్నాం తండ్రి. ప్రభా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి, మీ పరిశుద్ధాత్మత చేత మాతో మాట్లాడారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనుక తండ్రి నాయనా ప్రభా, మీ యొక్క మాట కిందికి రావడానికి ప్రభు, మీ యొక్క మాట వినడానికి, మీ అధికారం కిందికి వచ్చి రావడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. మీ ఆత్మ చేత నింపబడ్డానికి కృప చూపించమని వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్మత చేత మేము కూడా నింపబడ్డానికి సహాయం చేయండి ప్రభా. మీరు తప్ప మాకెవరున్నారు తండ్రి, మీరే తప్పు తండ్రి. మీ పాదాలు పట్టుకుంటేనే మాకు కనికరం ప్రభా. కనుక మీ కనికరం కిందికి వచ్చి ప్రభా తండ్రి మిమ్మల్ని స్తుతించే వారముగా, ఆరాధించే వారముగా తండ్రి, మిమ్మల్ని మహింపరిచే వారముగా తండ్రి మీ కృప చూపించండి. మీ ఆత్మ చేత నింపబడడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మతను పొందడానికి సహాయం చేయమని వేడుకొంచు. కనుక తండ్రి మీరే సహాయం చేయండి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకో వందనములు చెల్లిస్తూ మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. గమనించండి, కుడివైపున ఉన్నటువంటి రూమ్ లో ఉన్న సిస్టర్స్ ఎవరైనా ఒకరు ప్రార్థన చేయొచ్చు. కుడివైపున ఉన్న రూమ్ లో బిగ్గరగా కొద్ది మాటలు, ఆ తర్వాత ఎదురుగా ఉన్న రూమ్ లో, ఆ తర్వాత హాల్లో ఉన్న రూమ్, ఒక్కరు ఎవరైనా సరే. Yes, Lord. నాయన నేను ఎంత దరిద్రాలు నాయన, నేను
అనుకున్నాను ప్రభు. నేను ఇంతకన్నా భాగ్యం నాకు ఎవరు ఇవ్వలేరు ప్రభు. Yes, Lord. ఆయన ఇంత ప్రేమించినావు తండ్రి. ఆయన నీ వాక్య వినేదానికి నాకు ఎంతో ధన్యత ఇచ్చినావు. నీకు